ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా? ఎంత గొప్ప మాట అండి ఇది. వీరు శరీర సంబంధంగా ఆలోచిస్తున్నారు. అయ్యో మా కుమారుడు తప్పిపోయాడు, ఏ బాధలు పడుతున్నాడో, ఏ కష్టాలు పడుతున్నాడో అని అనుకుంటున్నారు. కానీ వారు దుఃఖపడుకుంటూ వచ్చినా వారు దుఃఖపడుతూ వెతికినా యేసు ప్రభు వారు వారిని మెచ్చుకున్నాడా? అబ్బా నా మీద ఎంత ప్రేమ ఉంది అమ్మ నీకు అన్నాడా? నా మీద ఎంత ప్రేమ ఉంది నాన్న నీకు అన్నాడా? లేదు. మీరు నా తల్లిదండ్రులు కాదు. ఎవరు తెలుసా? నా తండ్రి ఉన్నాడు, ఆయన ఈ లోకానికి పంపించింది ఆయన పని చేయడానికి. ఎదురుస్తుందా? ఆయన పని చేయడానికి. ఏంటా పని? దేవాలయంలో చేశాడు. ఏంటా పని? ఏం పని చేశాడైనా? మతములో నుండి సత్యమును ఎరగని వారికి సత్యాన్ని ప్రకటించుటకై ప్రశ్నలు అడిగాడు, సమాధానాన్ని కూడా చెప్పాడు. నీవు కూడా క్రైస్తవత్వం అనే ఒక మతముగానే అనుకుంటే నేను ఎవడు బాగుపరచాడు? చస్తే నరకానికి వెళ్ళిపోతావు. అర్థమవుతుందా? ఇది మతము కాదు, ఆచార వ్యవహారాలు. ఇప్పుడు క్రిస్మస్ వచ్చేది, గుడ్ ఫ్రైడే, తర్వాత ఈస్టరు, తర్వాత లెంటల్ డేస్ అని అవ్వని ఇవ్వని అంటుంటారు. మా పండుగ వచ్చింది ఏమంటాం మనము? క్రైస్తవులు ఏమంటారు? మా పండుగ వచ్చింది. ఇది మీ పండుగ. దేవదూత ద్వారా గొల్లలకు ఏం ప్రకటించబడింది? ఇదిగో లోకం చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయంలోనే ప్రజలకందరికీ చదవండి. కలగబోమా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు చూడండి 10వ వచనం. అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ, ఒక కులమని, ఒక మతమని, ఒక వర్గమని, ఒక భేదమని, ఒక దేశమని, ఒక ప్రాంతం అని భేదం ఉందా ఇక్కడ? లేదు. ఎవరికి? ప్రజలందరూ. యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు తెలుసా? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. నిద్రపోండి. అరిసేది అరుచుకుంటూ పోతారు కదా, పండుకోండి. మీరు మతములోనే ఉండితే ఎవరు నిన్ను పట్టించుకోడు. యేసు వెళ్ళి మతస్థులతో వాదించాడు, సత్యాన్ని నిరూపించాడు. లోబడ్డ వారైతే, విని గ్రహించిన వారైతే లోబడ్డారు, వారు దేవుడి యొక్క గొప్ప కార్యాలు చేశారు. లోబడని వారందరూ శాపగ్రస్తులు అయిపోయారు. అర్థమైందండి? అర్థమైందా? నీవు శరీరం మట్టికే ఆలోచిస్తే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. దేవుడి జ్ఞానము మనకు అర్థము కావాలి అంటే మనం ఆత్మానుసారముగా ఆలోచించాలి. శరీరానుసారంగా ఆలోచిస్తే నీకు ఈ విషయం అర్థమో కాదు. అర్థమైందా? యేసు లోకంలో పుట్టింది మనుషులందరికీ సంతోషం. ఏంటా సంతోషం అనగా శరీరానుసారమైన సంతోషము కాదు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. వాక్యం వైపు చూడండి. ఏ భేదము లేదు. ఎవరైనా ఎంత అధికుడైన ప్రపంచ నియంతలైనా, మన దృష్టికి పనికి మాలిన వాడు అనుకున్న వాడైనా, ఎవరైనా తన స్వాభావికంగా పాపం చేస్తూనే ఉన్నాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణం, అనగా నరకం. ఆ నరకం నుంచి తప్పించే సత్తా ప్రపంచంలో ఎవరికి లేదు. గుడ్డివాడికి త్రోవ చూపిస్తాడా? త్రోవ చూపవచ్చు, కానీ వారి గమ్యానికి మాత్రం కరెక్ట్ గా చేరరు. కనులు కలిగిన వాడే, కనులున్న వాడే కనులు లేని వాడికి మార్గాన్ని చూపిస్తాడు. ఇంకా శరీర సంబంధంగానే ఆలోచిస్తున్నారా? కాబట్టి యేసు లోకంలో పుట్టక మునుపు ఎక్కడున్నా తెలుసా? అబ్రహాము కంటే ముందుగానే ఉన్నాడు ఆయన. అబ్రహాము కంటే ముందు ఎప్పుడున్నాడు? యోహాను సువార్త 17వ అధ్యాయము
5వ వచనం, తండ్రి తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఎప్పుడున్నాడండి? తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచు. వాక్యాన్ని వినాలన్నారు. నీ ఆత్మను రక్షించగలిగేది ఏది తెలుసా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికముతో అంగీకరిస్తేనే సత్యము తెలుస్తుంది. మతములో ఉన్నట్టుగా అంగీకరిస్తే ఇది మతమే కాదు, కనుక సత్యం అనేది తెలియదు. అసలు యేసుక్రీస్తు లోకములో పుట్టక మునుపే, వినండి అందరూ, యేసుక్రీస్తు లోకములో పుట్టక మునుపే ఆయన ఎలా పుడతాడు ఈ లోకములో, అంతకంటే ముందు ప్రపంచ చరిత్ర ఎలా జరుగుతుంది అనేది దేవుడు ఎప్పుడో చెప్పి ఉన్నాడు. అర్థమైందా? ఆయన ఈ లోకంలో పుట్టకంటే ముందు ఎన్నో రాజ్యాలు వస్తాయి, ఆ రాజ్యాలు ఎలా కూలిపోతాయి అనేది కూడా చెప్పాడు. అర్థమవుతుందండి అందరికి? ప్రపంచ దేశాలను వెళ్ళినటువంటి 4 రాజ్యాలు ఉన్నాయి. ఏంటి ఆ రాజ్యాలంటే బబులోను సామ్రాజ్యము, మాదీయ పారసీక సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యము. మన మాట నిలబడుతున్నాయి అందరికీ. ప్రపంచ దేశాలను పరిపాలిస్తున్న మహారాజులు సహితము నేను ఎవరికి అధికారం ఇవ్వాలో వారికి ఇస్తాను, ఎవరి నుంచి తీసుకోవాలో వారి నుంచి నేను తీసివేస్తాను అని చెప్పాడు. అర్థమవుతుంది అందరికీ? నెబుకద్నెజరుకు అధికారం ఇచ్చినప్పుడు అతను తాను గర్వించినప్పుడు తన అధికారాన్ని తీసివేశాడు. తాను ఎప్పుడైతే తన తప్పును తెలుసుకొని దేవుడి యొద్ద తాను క్షమాపణ పొందుకున్నాడో అప్పుడు మరలా అతని అధికారం అతనికి ఇచ్చాడు. మామూలు కాదు, ఒక దేశాన్ని కానీ లేదా ఒక రాష్ట్రాన్ని కానీ పరిపాలించేటువంటి కాదు ఆయన, ప్రపంచ దేశాలను పరిపాలించిన ఆయన నెబుకద్నెజరు. అదే బబులోన్ సామ్రాజ్యము. అదే రకంగా మాదీయ పారసీక సామ్రాజ్యము, అదే రకంగా గ్రీకు సామ్రాజ్యము. అలెగ్జాండర్ పుట్టక మునిపే ఆయన ఎలా పుడతాడు, ఆయన ఎలా బ్రతుకుతాడు, ఆయన ఎలా చనిపోతాడని అతడు పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాల ముందే బైబిల్లో చెప్పబడి ఉంది. ఈ రాజ్యాలు ఎలా వస్తాయి, ఎలా అంతమవుతాయని వారు ఉనికిలోనికి రాక మునిపే వారి గురించి బైబిల్లో చెప్పబడింది. కారణం మతము కాదు, దేవుడి జ్ఞానం. క్రైస్తవత్వం మతం అనుకుంటే క్రైస్తవుడిగా ఉన్న నీవు పొరపడుతున్నావు. మతం అయితే నీకు అర్థం కాదు, ఇది మార్గం అనుకుంటేనే అర్థమవుతుంది. అందుకే మత ప్రవిష్టులతో యేసు అక్కడ ప్రశ్నలు అడిగి వారిని ఒప్పించాడు ఇది మతము కాదు అని. ఇంకా ఇది మతముగానే అంగీకరించి మనం ఇంకా యేసుక్రీస్తు కేవలం 2000 సంవత్సరాల వాడే అనుకుని నువ్వు క్రిస్మస్ అని నీవు సంతోషపడితే అది సంతోషము కానే కాదు. అర్థమైందండి? కాబట్టి యేసు జగత్తుకు పునాది వేయబడక మునిపే ఉన్నవాడు. యేసు నిజంగా ఈ లోకములో లోక రక్షకుడుగా పుట్టిన నిజ మానవుడు. ఏ గ్రంథాలు చదివినా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనేది చదివితేనే నీకు కాల చరిత్ర అర్థమవుతుంది. కాల చరిత్ర నీకు అర్థం కావాలంటే రక్షకుడైన యేసును ఒప్పుకొని తీరాలి. క్రీస్తు శకం 2010, క్రీస్తు పూర్వం కూడా 2010 ఉండేది. ఈ కాల విభజన తెలిస్తేనే